పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో కూటమి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు। రాష్ట్రంలో జగన్ ఇస్తున్న పథకాలు అన్ని కేంద్ర పథకాలే అని చెప్పారు। పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అన్న వర్మ పవన్ వల్లనే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిందన్నారు। సీట్ల కేటాయింపులో పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని వర్మ పేర్కొన్నారు। పవన్ కళ్యాణ్ గారి చరిష్మా మనందరికీ కూడా తెలుసు। పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనేటువంటి విషయాన్ని జనసేన అంటే ఈ దేశంలో యొక్క తప్పున్నటువంటి సేన జనసేనాధిపతి పిలుపునిస్తే 20 లక్షలాది మంది యువకులు ఆంధ్ర రాష్ట్రంలో వెళ్లడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోండి। పాపం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరినైతే పెట్టుకోకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరితోనైతే పెట్టుకోకూడదు అటువంటి పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నారు। పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అనేటువంటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని అప్పులు చేర్చుకుంది। భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చాలా దగ్గరగా ఉంది। అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నారు। అందుకే ముందుగా ఎన్డీఏలో చేరారు। ఎన్డీఏలో చేరి ఈ కూటమి ఏర్పడడం అటు ఢిల్లీ పెద్దలు ఒప్పించి ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం ఒప్పించి అనేక త్యాగాలకు సిద్ధపడి ఇక ఈ కూటమి ఏర్పడింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి సంగతి। ప్రభుత్వం చేసేది ఒకటి అదిరింపులు బెదిరింపులు, న్యాయం అడిగితే కేసులు, అంబేద్కర్ దండేశారంటే కేసు, అల్లూరి సీతారామరాజు దండేశారంటే కేసు, న్యాయం అడిగితే కేసులు। ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు। మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది। మే 13వ తారీఖునే ఎలక్షన్ జరుగుతున్నాయి। ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా। ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన సహకారంతో ముందుకు సాగుతుంది। పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన తొలగించాలని చెప్పి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిని కూర్చారు। వారి వల్లనే ఈ ఎన్డీఏ కూటమి వచ్చింది। వారి ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, రౌడీలు గోడాలు